ఆత్రేయ గారు రాసినట్టు చేతిలో చెయ్యేసి చెప్పు బావా, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ రోజు కొత్త. కమ్మగా కన్న కథలు కలలుగా చెప్పాలి, మన కథ కలకాలని చెప్పినా కంచికెళ్ళకు ఉండాలి. కంచికెళ్ళింది కథ అంటారు చూడండి. అవునండి. మన జంటలకే కన్ను కుట్టు కావాలి, ఇకపై ఒంటరిగా ఉన్న వాళ్ళు జంటలు అయిపోవాలి. అసలు అది మనం అందరికీ మామూలు మాటలు. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, పోయిన వాళ్ళు అనేది ఒక గోడ మీద రాసే ఒక సూక్తి వాక్యంలాగా అయిపోయింది, ఉండిపోయిందండి. అదొక ఆ తరం అదృష్టం ఏంటంటే, మేము ఆ తరం కంటే మేము గొప్పవాళ్ళమని మేము అన్నం, కానీ ఆ తరం అదృష్టం కేవి మహాదేవన్ గారు లాంటి స్వరకర్తలు ఉండడం. ఎటువంటి వాక్యాన్నైనా, ఎంత పొడుగున్న వాక్యాన్నైనా అద్భుతంగా పాటగా కూర్చగలిగే స్వరకర్తలు అప్పుడు ఉండడం వాళ్ళ అదృష్టం. మహాదేవన్ గారికి క్రెడిట్ ఉన్నదండి. ఇప్పుడు వేటూరు గారి ప్రేమబంధం ఏదో సినిమాలో ఓ పాట లాస్ట్లో క్లైమాక్స్లో హీరో పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఒక సాంగ్, చేరేదట్టుకో తెలిసి చెరువు కాలేమని తెలిసి చెరిసగమైన ఎందుకో తెలిసి అని అంటే, మహాదేవన్ గారు అంతా చెప్పి చేరేదట్టుకో తెలిసి చెరువు కాలేమని తెలిసి చెరుసగమైన ఎందుకో తెలిసి 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 అని రాయమన్నారంట వేటూరు గారిని. అవును, అంటే ఆ లెంత్. కొమ్మ కోసన్నాయిలో ఒక ఆర్టికల్ రాశారు వేటూరు గారు. అది రాశారు కదా. అవునండి, నాకు పర్సనల్గా చెప్పారు ఒకసారి. ఇది తాళంలో లేదు కదా, ఎలాగిది అని అడిగారంట. అడిగి మళ్ళీ నవ్వి తెలిసి తెలిసి అంటే అయిపోయింది. అదే అంటే మీరు అన్నదానికి నేను చెప్పా, ఇప్పుడున్న మహాదేవన్ గారు లాంటి వాళ్ళు దాన్ని, ఆ పాటని మీటర్కి ఎలాగ ఎక్స్టెండ్ చేయాలి వితౌట్ స్పాయిలింగ్ ద మీనింగ్ అండ్ ద సెన్స్. కానీ ఇప్పుడు మేమేంటంటే బాణీలు ఉన్న బాణీల్లోనే వచ్చిన తత్కారాల్లోనే చెప్పే పరిస్థితి అన్నమాట మాది. అందుకు ఆ తరం కంటే మాది గొప్పతనం ఎక్కువ లేదు, కానీ మా కష్టం ఎక్కువ. కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఒక తత్కారానికి పాట రాయడం, ఆ సెన్స్ని క్యారీ చేయగలగడం ఆ మీటర్లో. అవునండి, ఆ మీటర్ ఆ లెంత్లోనే కదా చెప్పాలి. మీరేం చెప్పినా దాన్ని దాటిపోవడానికి వీల్లేదుగా. మీకు లెంత్ అంటే కూడా ఒక్కొక్క భాషకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది కదండి. మన తెలుగు భాషలో యగణం జగణంతో ఉన్న పదాలు చాలా తక్కువ ఉంటాయి. అచ్చ తెలుగు పదాలు అయితే మరీ తక్కువ, మృగ్యం అని చెప్పాలి. ఇందులో అలా ఒక యగనం వచ్చింది, తనన్న 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 అని వచ్చింది. అప్పుడు ఏం చేశానంటే, అక్కడ సెంటెన్స్ పూర్తి చేసేలా కాకుండా 2 పదాలు తీసుకొని ఆ తర్వాత వీలుగా ఉన్న తత్కారంలో సెంటెన్స్ పూర్తి చేశాను అనమాట. బెరుగ్గా బెరుగ్గా ఇరుగ్గా ఇరుగ్గా పాతేసుకోకోయలా అని అక్కడ తీసుకున్నాను. అదేలేండి. అంటే మీకు ఇప్పుడు ఆ పాటలో అంటే రెహమాన్ గారి వాళ్ళకి, అదే బాలు గారు అయితే దాన్ని కరెక్ట్గా కట్ చేసి శ్రీమతికి ఆస్తిమురుడు ఆశిపాయుడు అనే సినిమాలో ఒక పాట బాలు గారును చిత్ర గారు అనుకుంటా, దాంట్లో శ్రీమతికి ఇలా అన్న బిట్ ఉంది. అందరూ అప్పటి వరకు ట్రాక్ పాడిన వాళ్ళందరూ శ్రీమతికి ఇలా అని పాడుతూ ట్రాక్ రికార్డ్ చేశారు. చేస్తే బాలు గారు వచ్చి దాన్ని కట్ చేశాడు, శ్రీమతికి ఇలా అని. విరుపు తెలియాలి, లేకపోతే విరుపు. ఇప్పుడు ఇందులోను కూడా పాతేసుకోయి అలా, పాతేసుకోయి అలా అలా. అవును, అది చిన్నది మిస్ అయింది ఆ లెంత్లోని. రెహమాన్ గారికి తెలుగు సరిగ్గా రాదు కదా. అంటే ఒకటండి, అత్వసంధి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సమం మీద అత్వసంధి పడకపోతే అలాంటి చిన్న కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. పాతేసుకోకోయ్ అలా అని విడిగా పడితే తాళం అలా అనక్కర్లేదు కదా. పాతేసుకోకోయ్ అలా అన్నది, అలా అన్నది కిట్టించడం అంటే లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి. అవునండి, మీరు రాసిన పాయింట్ని కమాండ్ కాదు అసలు. కాకపోతే రెహమాన్ గారు గొంతు వల్ల పాటకి ఒక నవ్యత ఎక్కువ చేకూరిందండి. అది మాత్రం గ్యారంటీగా ఒప్పుకోవాలి, గ్యారంటీగా ఒప్పుకోవాలి. ఇంకోటి చిన్న స్వార్థం కూడా ఉంది. వేరే ఎవరు పాడినా కూడా, ఇప్పుడు రెహమాన్ గారు అమెరికాలో షో చేశారనుకోండి, కొన్ని వేల మంది వస్తారు, కనీసం 10,000 మంది వస్తారు.
లేదా దుబాయ్లో షో చేశారనుకోండి కనీసం 30,000 మంది వస్తారు. అలాంటి షోల్లో ఈ పాట మోగాలనుకోండి, రెహమాన్ గారు పాడి ప్రజెంట్ చేస్తున్నప్పుడు రీచే వేరండి, స్పందన వేరు, రీచ్ వేరు. మరి మరొకరు ఇది ప్రబోధాత్మకమైన గీతం, అంతకుమించి వైతాళిక గీతం కాబట్టి ఎక్కువ మందికి చేరే ఆలోచనే మనం చేయాలి. కరెక్ట్ దానిలో అందుకు ఆ నిర్ణయం. అసలు రెహమాన్ గారు పాడవలసి ఎందుకు వచ్చిందండి? ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ గారు తన సినిమాల్లో పాటలు పాడుతుండడం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. రెహమాన్ గారు అంత విరివిగా ఎప్పుడు పాడలేదు, పాడిన సందర్భం అయితే నాకు తెలియదు. అంటే ట్యూన్ వింటున్నప్పుడు మేము అనుకున్నాం చాలా తారాస్థాయి స్వరాలు ఎక్కువ ఉన్నాయి కదా. అవును. మండే గుండె నీలో లేదంటే, కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, ఈ లైన్స్లో సాధారణంగా ఇప్పుడున్న ప్రొఫెషనల్ సింగర్స్ ఆ నోట్స్, ఆ స్కేల్ పాడడం కష్టం, ఆ నోట్స్ రీచ్ అవ్వలేరు. ఈయన పాడినప్పుడే అనిపించింది నాకు ఈ నోట్స్ ఎవరు రీచ్ అవ్వలేరు అని, కీచుకొంత వచ్చేస్తుంది. అవును, రై రై రారా అంత సౌండ్లో ఉంటుంది అది. అవునవును, రై రై రారా ఎత్తుకోవడమే హై పిచ్. స్కేల్ డిఫరెంట్ స్కేల్ అండి, అది 2 శృతితో మరి ఏంటో నాకు తెలియదు. శృతి డి అండి. అలాగే 2 పల్లవి తిరిగి వచ్చినప్పుడు రై రై రారా, రై 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 రారా, హద్దేలేని తీరై రారా, ఆ సస్టైన్స్ హై నోట్స్లో ఉన్నప్పుడు అందరికీ అది రీచ్ అవ్వదు. ఈయన సహజంగా ఆయన గొంతులో ఉన్న శృతిలో సహజంగా చేశారు కాబట్టి ఆయనకి రీచ్ అయిపోయింది. ఆయనకి మళ్ళీ లో నోట్స్ ఉంటే రీచ్ అవ్వకపోవచ్చు. అలా ఒక గాత్ర ధర్మం ఉంటుంది కదా, మామూలు ప్రొఫెషనల్ సింగర్ పాడితే ఆ నోట్స్ రీచ్ అవ్వవు అని ఒక ఇది, రెహమాన్ గారు పాడితే ఉన్న నవ్యత మిగిలిన గొంతులో రాకపోవచ్చు అన్నట్టు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. అది కాదు, ఎవరు ప్రోద్బలం చేశారండి రెహమాన్ గారిని పాడమని? మీరా, బుచ్చిబాబు సన్న గారా? బుచ్చిబాబు గారిని గిల్లాను నేను ఎక్కువ. మీ గిల్లుడేనా? ఆయన దాన్ని ఎక్కువ అంటే, కానీ రెహమాన్ గారే పాడాలన్న నియమం కాదు, ఇంకో 2 గొంతుల్లో ప్రయత్నించారు కూడా. ఎవరండి వాళ్ళని? అంటే వాళ్ళని అవమానించలేదు ఎందుకు, ఇంకొక 2 గొంతులు నాకు తెలిసి 2 గొంతుల్లో ప్రయత్నించాక 1 నిమిషం బాగుందా అనుకున్నా కూడా మళ్ళీ రెహమాన్ గారిది వినేటప్పటికీ ఆ పోలికలో ఈయనదే బాగుందని చెప్పి అది ఉంచారు. ఆయన ఎంతో సహృద్భావంతో వేరే గొంతులు కూడా ప్రయత్నించండి అని చెప్పి ఆయనే పాడించారు. ఇప్పుడు ఆయన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.